ఏమైంది ప్రీతి? సరసు వనజక్కనేదో కమెంట్ చేసినట్టుందా ఆంటీ? పాపం వనజక్క చిన్నపిల్లలా ఏడుస్తూ తన రూంలోకి వెళ్లడం నేను చూశాను. వెనకే కంగారుగా మళ్ళీ సరస్సు కూడా వెళ్ళిందాంటీ. అది వెనకే వెళ్ళిందా? చెప్తా దాని సంగతి. నా బిడ్డ ఏడవాలి, దానికిదే చివరి రోజు. పద వెళ్దాం. వనజక్క నన్ను చూడండి. అక్క అక్క లే అక్క, అక్క కళ్ళు తెరవండి అక్క. వనజక్క వనజక్క వనజ కళ్ళు తెరవండి. వనజ వనజక్క వనజ ఏమైంది వనజ? వనజ మాట్లాడవే. వనజ 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 వనజక్క వనజక్క నన్ను చూడండి. వనజక్క 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 చూడండి అక్క. ఏం చేసావే నా కూతుర్ని? నిజం చెప్పవే. అమ్మా నేనేం చేయలేదమ్మా. వనజక్కని పెద్ద వేసుకుని నిద్ర మాత్రలు వేసుకుంది. నిద్ర మాత్రలా? అవునమ్మా. వనజమ్మ వనజ వనజమ్మ వనజమ్మ అమ్మ వనజమ్మ కళ్ళు తెరవమ్మా. ఈ టార్చర్ భరిస్తూ నాకు బతకాలని లేదమ్మా. అయ్యో అయ్యో వద్దే, అలా మాట్లాడుకో. ఇప్పుడు నీకు హ్యాపీనా? పాపం మా వనజక్కని నేను చేసింది. ఇల్లు మొత్తం నీ గ్రిప్ లోనే ఉంది కదా. అయినా అక్క మీద ఎందుకంత కోపం పెంచుకున్నావు? ఏం మాట్లాడుతున్నారమ్మా? మీకేమైనా అర్థమవుతుందా? నేను అక్క మీద కోపం పెంచుకోవడం ఏంటి? ఏడుస్తూ గదిలోకి వస్తే ఎందుకు ఏడుస్తుందో చూడడానికి వచ్చాను. చూడ్డానికి వచ్చావా? నా కూతుర్ని చంపడానికి వచ్చావా? అయ్యో లేదమ్మా, లేదు, అలా మాట్లాడకండి. అమ్మా వనజ లేమ్మా. వనజ ఆపవే నీ నాటకాలు. ఆపో. నా కూతురికి ఏదైనా జరిగిందంటే నిన్ను మాత్రం నేను ప్రాణాలతో బతకనివ్వను. అయ్యో ప్రీతి, ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. వెంటనే వనజని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఓకే ఆంటీ, ఓకే. అయ్యో అమ్మ వనజ ఆగండమ్మా. లేమ్మా. వెళ్ళొద్దు వనజ, వెళ్ళొద్దు. అంటే ఏంటే? ఏంటి? నా కూతురు బతకటం నీకు ఇష్టం లేదా? అయ్యో అది కదమ్మా. మనిషి ప్రాణం కంటే నీ స్వార్థమే ఎక్కువైపోయిందా? ప్రీతి ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. అమ్మా అమ్మా వద్దమ్మా, నా మాట వినండి. పోవే పో. అమ్మా ఆగండమ్మా. అమ్మా వద్దమ్మా. వనజక్క అమ్మా, ఈ విషయం అందరికీ తెలిస్తే మన పరువు పోతుందమ్మా. కాస్త ఓపిక పట్టండమ్మా. ఏంటి ఓపిక పట్టేది? నా కూతురు ప్రాణం కన్నా ఈ పరువు అంతస్తు ముఖ్యం కాదు. అమ్మా వనజమ్మకి ఏమి కాకుండా నేను చూసుకుంటానమ్మా. నా మాట నమ్మన్నమ్మా. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. నీకేంటే తెలిసేది? ఈ కన్న తల్లి బాధ ఏంటో నీకేం తెలిసే? అమ్మా మీరు ఆవేశపడకండమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండమ్మా. అమ్మగారికి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందమ్మా. వనజమ్మ చేసిన పనికి మిమ్మల్ని జన్మలో క్షమించరమ్మా. దయచేసిన మాట వినండమ్మా. వనజమ్మకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఆంటీ దాని మాటలు నమ్మకండి. మనకు అసలు టైం లేదు. మీరు వెళ్ళండి ఆంటీ ప్లీజ్. అమ్మా వద్దు, నా మాట వినండమ్మా. వనజమ్మ మింగిన నిద్ర మాత్రలన్నీ తప్పకుండా బయటికి రప్పిస్తాను. మీరు ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. నా మీద నమ్మకంతో ఇక్కడే ఉండండమ్మా. సరే, ఏదో ఒకటి చేసి తగలడు. వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మ వనజ, వనజ మాట్లాడు. వనజ అమ్మ వనజ.
వాణి, నిన్ను దగ్గరుండి పూజ ఏర్పాట్లన్నీ చూసుకోమంటే ఏం చేస్తున్నావు? అడుగుతోంది నిన్నేనమ్మా. ఏంటది? వాణి, ఏం ఆలోచిస్తున్నావు? అంటే అమ్మ, అది వనజమ్మ ఉదయం నుండి ఏమి తినకుండా చదువుకుంటూ ఉంది కదా, నీరసం వస్తుందేమోనని పంచదార నీళ్లు కలిపి తీసుకెళ్తున్నానమ్మా. అది వేరే ఎవరికైనా ఇచ్చి ఇక్కడ ఉండొచ్చు కదా. పర్లేదమ్మా, ఇట్లా వచ్చేయడమే కదా, వెంటనే వచ్చేస్తాను. వనజ చేసిన పనికి ఎన్నిసార్లు తలుచుకున్నా నాకు కోపం వస్తోంది. కాని నీకు జాలి ఎలా పుడుతుంది వాణి? ఇలా అందరి కోసం ఆలోచిస్తావు కాబట్టే నువ్వు చేసే ప్రతి పనికి నాకు సంతోషంగా ఉంటుంది. సరే, వెళ్ళి త్వరగా వచ్చే. అలాగేనమ్మా. వాగ్దేవి, ఆ అమ్మా, ఇదిగోండమ్మా. నీళ్లు తాగమ్మా. ఈ నీళ్లు తాగండి. తాగమ్మా. తాగండి. తాగించడమ్మా, ఇంకా తాగించడమ్మా. అమ్మా, ఇంకా తాగించడమ్మా. వనజ, కొంచెం తాగు. వనజ, తాగించండి. వనజ, వనజమ్మ. ఇది పక్కన పెట్టమ్మా. వనజ, వనజమ్మ, వనజ, 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 వనజమ్మ, నన్ను వనజ, చూడండి. లేమ్మా. అమ్మా, ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. వేసుకున్న మాత్రలన్నీ బయటకు వచ్చేసుంటాయి. ఇంకేం ప్రమాదం లేదమ్మా. అమ్మగారు నా కోసమే వెతుకుతున్నారు అనుకుంటా. నన్ను అక్కడే ఉండమని చెప్తే వెంటనే వచ్చేస్తానని చెప్పాను. నా కోసమే వచ్చారేమోనని చాలా భయంగా ఉంది. ఇంకా భయం ఎందుకు? వనజక్కకేం కాదని నువ్వే అంటున్నావుగా. ఏమీ కాదమ్మా, కానీ వనజమ్మ మామూలు స్థితికి రావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ఏయ్, వెళ్ళి డోర్ తీవే. ఏదైతే అదవుతుంది. వెళ్ళు, వెళ్ళు. అమ్మ వనజ, వనజ, అక్క, అమ్మ వనజ, అక్క, వనజ, వనజ. ఏమైంది సరసు? ఈ గదిలో డోర్ లాక్ చేసుకుని నువ్వేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, వనజమ్మకి నీరసంగా ఉందంటే పంచదార నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. ఏం చేస్తుంది వదినా? పద ఒకసారి నేను చూస్తాను. అయ్యో వద్దమ్మా, పాపం తను ఇప్పటి వరకు చదువుకొని ఇప్పుడే నిద్రపోతున్నారు. మన వల్ల ఆవిడకి ఇబ్బంది ఎందుకమ్మా? సరే, అవన్నీ నాకెందుకులే కానీ నువ్వు త్వరగా రా. నీకోసం మేడం వెయిట్ చేస్తుంది. సరేనమ్మా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. వాణి, ఏమైందమ్మా? ఇంతసేపు పైనేం చేస్తున్నావు? అబ్బే, ఏం లేదమ్మా. సరే, త్వరగా వెళ్ళు, సిద్ధం చెయ్యి. సరేనమ్మా. నిద్ర మాత్రలు వేసుకున్నాక వనజమ్మ చాలా మగతగా ఉంటుంది.
ఇప్పుడు నిద్రపోతే చాలా ప్రమాదం. వనజమ్మని మాట్లాడిస్తూ ఉండమని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నేను వెంటనే వనజమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. లేదంటే వనజమ్మ మళ్ళీ ప్రమాదంలో పడుతుందేమో. వాణి, ఏమైంది? ఎందుకంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? మాట్లాడమే, ఎందుకలా ఉన్నావు? అమ్మగారు, అది ఏం లేదమ్మా. వనజమ్మ బాగా చదువుకోవడం వల్లేమో ఎందుకో నీరసంగా అనిపిస్తుంది. చదివేమో బుర్రకి ఎక్కడం లేదంట. ఒకసారి నేను వెళ్ళి అర్థమయ్యేలా చెప్పొస్తానమ్మా. వనజేమి స్కూల్ స్టూడెంట్ కాదు కదా వాణి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తను ప్రిపేర్ అవుతోంది డిగ్రీకే కదా. తనకి తానుగా చదువుకుని అర్థం చేసుకుంటుంది. తనకు ఆ టైం మనం ఇవ్వాలి కదా. నువ్వు పూజ మీద కాన్సంట్రేట్ చెయ్యి. అలా అయితే చాలా సమయం పడుతుందేమోనమ్మా. అందుకే ఒకసారి నేను వెళ్ళి చెప్పేసి వస్తానమ్మా. ఏంటి వాణి ఇది? ఉదయం నుంచి చూస్తున్నాను. కిచెన్లోకి వెళ్తావు, ఏదో తీసుకెళ్తావు, పూజ దగ్గరుంటావు. ఎందుకంత కంగారుగా ఉన్నావమ్మా? అబ్బే ఏం లేదమ్మా, అలాంటిదేమీ లేదు. పూజ దగ్గర నేనే చూసుకోవాలి. పాపం వనజం ఎందుకో నీరసంగా ఉంది. తనని కూడా నేనే చూసుకోవాలి కదమ్మా. అందుకనే, అంతే, ఇంకేం లేదమ్మా. సరస్సు ఎందుకింత కంగారు పడుతుంది? నాకు తెలిసి ఏదైనా దాస్తుందేమో. సరే, వెళ్ళి త్వరగా వచ్చే. అలాగేనమ్మా. అమ్మ వనజ, అమ్మ వనజ, వనజ. వనజమ్మ, వనజమ్మ, వనజ, చూడండమ్మా. వనజ, అమ్మ నన్ను చూడండమ్మా. అయ్యో, వనజమ్మని నిద్రపోనివ్వకుండా మాట్లాడిస్తూ ఉండాలని మీకు చెప్పడమే మర్చిపోయానమ్మా. ఇలా మత్తు మాత్రలు మింగితే ప్రాణాలకి ప్రమాదం. వనజ, లేదు లేదు, నా వనజకేం కాకూడదు, నా వనజకేం కాకూడదు. వనజ, లేమ్మా. వనజ, వనజమ్మ, వనజమ్మ, అలా చూస్తూ ఉన్నావేంటి? ఏదో ఒక చెయ్యి. వనజమ్మ, వనజ, వనజమ్మ, వనజ. అమ్మ, ఇంకేం చేస్తుంది ఆంటీ? ఇప్పటికే తనకి వచ్చి రాని నాటు వైద్యం చేసి వనజకి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. అయ్యో లేదమ్మా. అయినా ఇప్పటికైనా మించిపోయిందేం లేదాంటీ. నేను వెళ్ళి అందరికీ చెప్తాను. అప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా. వనజ, ఒక్క నిమిషం ఆగండమ్మా. అమ్మా, వనజమ్మ, వనజమ్మ. వనజమ్మ, కళ్ళు తెరవండి. వనజమ్మ, లేవండి. వనజ. అమ్మయ్య, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. మొత్తం మీదకి వనజమ్మకు స్పృహ వచ్చేసింది. భగవంతుడా. అమ్మ వనజ, ఎందుకే ఇలా చేశావు? నేను ఇక్కడికి వచ్చింది ఈ ఘోరం చూడ్డానికేనా? మాట్లాడవేంటే, మాట్లాడు. చెప్పు వనజక్క, చెప్పు.
ఈ సరస్సు వల్లే కదా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నా? లేదమ్మా, నేను చెప్పు వనజక్క, మొత్తం ఇదే చేసింది కదా. ఈ సరస్సు వల్లే కదా నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. అందరి ముందు అవమానం జరగడం కన్నా చావే మేలనుకున్నానమ్మా. దీనికి సరస్సుకి ఏం సంబంధం లేదు. అయ్యో అమ్మ వాగ్దేవి, ఏంటక్కా? పూజకు టైం అవుతోంది. పంతులు గారు అమ్మవారి నగల గురించి అడుగుతున్నారు. ఓ అవునా, ఇలా ఆలస్యం చేస్తుందని వాణిని పైకి వెళ్ళొద్దు అని చెప్పాను. సరేలేమ్మా, ఇప్పుడు మునిగిపోయేదేముంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు వద్దక్కా, ఇక్కడేం కావాలో నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మా వనజమ్మ, నీరసంగా ఉందా? ఏమైనా జ్యూస్ తాగుతారా? తీసుకురమ్మంటారా? సరేనమ్మా, కాస్త విశ్రాంతి తీసుకోండి. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అందరూ సరస్సుకి మిస్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారే తప్ప నాకెవరూ సపోర్ట్ చేయటం లేదు. ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఫేవర్ గా జరిగితే చాలు, దీని చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఎవరో వస్తున్నట్టున్నారమ్మా, నేను వెళ్ళి చూస్తాను. ఆంటీ, ఇప్పటికైనా వనజక్క గురించి వాగ్దేవి ఆంటీకి చెప్పేద్దాం. ఆంటీ, నా మాట వినండి. వద్దు ప్రీతి, నువ్వేం మాట్లాడుకో. రా, నాతో రా. వాణి, కింద పూజ జరుగుతుంటే అందరం అక్కడే ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అమ్మా, మీరు కూడా పూజకి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? అంటే అమ్మాయి ఇక్కడ రూమ్లో ఒక్కతే ఉంది కదా, అందుకని. ఏదో సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు అంత హడావిడి చేస్తున్నారు. తన ప్రిపరేషన్ ఏంటో ఎలా ఉందో నాకు కూడా చూడాలనుంది. అమ్మా అమ్మా, అది వద్దులేమ్మా. అసలే మీరంటే పాపం వనజమ్మ భయపడుతుంది. ఆ భయంతో ఇప్పటి వరకు చదివింది మొత్తం మర్చిపోయినా మర్చిపోతారు. పూర్తిగా చదివింది మొత్తం ఒకేసారి మీకు అప్పచెప్పమని నేను చెప్తానమ్మా. సరేనమ్మా? అంత భయం ఉన్నదే అయితే ముందు నుంచి బుద్ధిగా ఉంటే సరిపోయేది. ఇక నుంచి మారిపోతారమ్మా, తప్పకుండా మారుతారు. సరే చూద్దాం. అమ్మా వాణి, నిన్న అమ్మవారి నగలు నీకిచ్చాను కదా, అవి తీసుకునిరా త్వరగా. సరేనమ్మా, వస్తానమ్మా. నన్ను లోపలికి రావద్దు అని మీరు మాత్రం ఎందుకిక్కడ? వనజ చదువుకుంటుంది, మీరు కూడా పూజకి రండి.